హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మటన్తో ఒక చక్కటి రెసిపీ చేసి చూపిస్తానండి. ఇది చాలా పురాతనమైనది. దీనికి అసలు మనకి చాలా ఇయర్స్ బ్యాక్ కర్రీ అండి. ఇప్పుడు యూట్యూబ్లో మీరు కొట్టినా కూడా సెర్చ్ చేసినా కూడా ఎక్కడా కనిపించదు. ఈ ప్రాసెస్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అట్లనే టేస్ట్ అండ్ ఈ మటన్ స్మెల్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. దీనికి మొదటగా 250 గ్రామ్స్ అంటే పావు కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్ని చిన్న పీసెస్ స్క్వేర్ టైప్లో చేసుకున్న తర్వాత మనం ఒక ఊస తీసుకొని ఇట్లాగ మనం గుచ్చుకోవాలండి. ఒక ఊసుకొచ్చి 4-5 పీసెస్ని మనం చక్కగా అట్లా గుచ్చుకున్న తర్వాత మనం దాన్ని స్టవ్ మీద ఫ్లేమ్లో మనం దాన్ని కాల్చాలి. నెక్స్ట్ మనం ఈ మటన్ పీసెస్కి ఎటువంటి కారం కానీ సాల్ట్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈజ్ ప్లెయిన్ మటన్ పీసెస్ మాత్రం చక్కగా ఇట్లా ఊస గుచ్చుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఇట్లా కాల్చాలండి స్టవ్ మీద. ఒక్కసారి ఈ మటన్ నుంచి జ్యూస్ అది రిలీజ్ అయ్యి ఫ్లేమ్ ఒక్కోసారి ఇట్లాగా హై వస్తుందండి. కనుక మీరు కొద్దిగా జాగ్రత్తగా సెట్ చేసుకుంటూ చక్కగా కుక్ చేయాలండి, కాల్చుకోవాలి ఈవెన్గా. చక్కగా మొత్తం అన్ని సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కుక్ చేయాలండి. ఇట్లా కుక్ చేసుకున్న దాన్ని మనం మటన్ కర్రీ ప్రాసెస్లో చేస్తాము. ఇది చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిదండి. వీటి ముక్కలన్నీ మనం మరి తీసుకున్న తర్వాత ఇంకొక చిన్న ప్రాసెస్ కూడా ఉంది. ఇట్లా మొత్తం అన్నీ ఈవెన్గా కాల్చుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి అయితే చాలా మంచిది. ఇదిగోండి కుక్ అయిన తర్వాత చక్కట్లా బ్రౌన్ కలర్లో వస్తుంది. చక్కగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా చేస్తుంటేనే స్మెల్ చాలా బాగుంది. ఇవన్నీ వేరే ప్లేట్లో తీసుకున్న తర్వాత మనం కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 4-5 విజిల్స్ ఇచ్చుకోవాలండి. ఈ లోపల మనం బాండి పెట్టుకొని పావు కేజీ కనుక 2 ఆనియన్స్ 2 గ్రీన్ చిల్లీ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవాలండి. గ్రీన్ చిల్లీని అయితే మాత్రం అడ్డంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ పసుపు అది యాడ్ చేసుకొని చక్కగా మొత్తం గరిటతో కలిపి పెట్టుకుంటూ ఉండాలి. అలానే ఒక 5 మినిట్స్ మాత్రం చక్కగా మూత పెట్టుకుంటే చక్కగా ఆయిల్ అది ముక్కలకి అది పట్టుకొని చక్కగా మగ్గుతుందండి. మూత పెట్టుకుంటే చాలా బాగా మగ్గుతుంది. తర్వాత నెక్స్ట్ మనం కూరకి సరిపడా సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్కి అది చక్కగా సాల్ట్ అది పట్టుకుంటుంది. నెక్స్ట్ మనం మటన్ పీసెస్కి ఎటువంటి కారం కానీ సాల్ట్ కానీ యాడ్ చేయలేదు కనుక ఇక్కడ సాల్ట్ కూరకు సరిపడా వేసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ అలానే ఒక స్పూన్ చక్కటి కారం వేసుకోండి. కొద్దిగా కారం ఎక్కువ తింటాం అనుకుంటే మాత్రం కొద్దిగా మీరు యాడ్ చేసుకోండి, అది మీ విష్. ఓకే, నెక్స్ట్ ఇట్లాగా వేసుకున్న తర్వాత మనం ఈ యొక్క కర్రీకి ఒక మసాలా చేయాల్సిన చిన్న సింపుల్ మసాలా అండి. 4-5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 1 స్పూను జీలకర్ర, అలాగే చిన్ని ఉసిరికాయ అంత చింతపండు, నెక్స్ట్ లవంగ మగ్గులు, దాల్చిన చెక్క, ఇవన్నీ కలిసి రోట్లో కొట్టుకోవాలండి. ఎందుకంటే పురాతన కాలంలో కర్రీ కనుక అప్పుడు మరి మిక్సీలు కుక్కర్స్ ఏమీ లేవు కనుక రోట్లోనే కొట్టేవారు. కూర టేస్ట్ అక్కడే బాగుంటుంది. సో మేము ఆ టేస్ట్ కోసం రోట్లోనే కొడుతున్నామండి. అది దంచుకుని కచ్చపచ్చ దంచుకుంటే సరిపోతుంది. ఆ దంచుకున్న కచ్చపచ్చ ఆ యొక్క స్పైసీ ముద్దు ఉంటుంది కదండి, అది మనం ఆల్రెడీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆయిల్ ఇదంతా కుక్ అవుతుంది కదండి, దాంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరి మరి కుక్కర్లు అవి లేవు కదా, కుక్కర్లో ఎందుకు మటన్ కుక్ చేసామని మీకు డౌట్ రావచ్చు. మేము కుక్ చేయడానికి రీజన్ ఏంటంటే అప్పుడు ఇదిగోండి చూడండి, ఇలాగ దీంట్లోకి మనం ఈ మసాలా ముద్ద మనం యాడ్ చేసుకొని గరిటతో కలిపి పెట్టుకోవాలి. మరి కుక్కర్లో ఎందుకు చింతపండు వేస్తున్నాం కాబట్టి ముక్క ఉడకదండి. అప్పుడంటే కట్టెల పొయ్యి మీద ఇంచుమించు 30 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసేవారంట. అందుకని ముక్క మెత్తగా ఉడికేదంట. మరికి మనం స్టవ్ మీద కనుక కుక్కర్లో ఒకసారి ఉడికించి మేము యాడ్ చేస్తున్నామండి. మసాలా వేసుకున్న తర్వాత కుక్కర్లో ఉన్న పీసెస్ అన్నీ విత్ వాటర్ మొత్తం యాడ్ చేసేయాలండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని, ఇంకా మనం నార్మల్ వాటర్ పోయొద్దు, కుక్కర్లో మనకి మటన్ వాటర్ని పోసుకొని అట్లా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 8 మినిట్స్ 10 మినిట్స్ అయితే మొత్తం కూర అంతా కుక్ అయిపోతుందండి. మూత తెరిచి చూస్తే చూడటానికి ఎంత బాగుందో మా మటన్ కర్రీ స్ట్రక్చర్. తింటాకైతే చాలా బాగుంటుంది. ఎక్కడ మనం ధనియాల పౌడర్ యాడ్ చేయలేదు కనుక ఇక్కడ ఎక్కువ కొత్తిమీర యాడ్ చేయాలండి. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ముక్క కూడా ఎంత చక్కగా కుక్ అయింది. ఎక్కువ కొత్తిమీర యాడ్ చేయాలి, ఎందుకంటే ధనియాల పౌడర్ యాడ్ చేయలేదు కనుక కొత్తిమీర ఎక్కువ వేయడం వల్ల కూర రుచి స్మెల్ కూడా చాలా బాగుంటుందండి.
కాల్చిన మటన్ కర్రీ, కాల్చిన మటన్ ముక్కల కర్రీ అండి. చాలా బాగుంటుంది. యూట్యూబ్లో కొట్టండి, ఎక్కడా దొరకదు. ఇలా కనుక చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. అన్నిటికంటే కాల్చిన ముక్కలతో చేసిన కర్రీ హెల్త్కి చాలా మంచిదంటండి. మీకు వీలైతే చేసుకుని తిని నాకు కామెంట్ పెట్టండి. నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. ఎందుకంటే కొన్ని కర్రీస్ అనేవి పెద్దగా కనిపించట్లేదు. ఇప్పుడంతా స్పైసెస్, మసాలాస్ అలాంటి కర్రీస్నే మనకి ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ కర్రీ మాత్రం చాలా పురాతనమైన కర్రీ అంటండి. ఇదివరకు కుక్కర్లు, మిక్సీస్ లేనప్పుడు ఇట్లాగా వండేవారంటండి. కాల్చి మటన్ పీస్ మెత్తగా అయ్యేదంట. అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే షేర్ చేయండి. ఇది వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. పుల్కాస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ ఈ స్పైసెస్ వల్ల కూడా చక్కగా, ఎందుకంటే మనం ఎక్కువగా స్పైసెస్ వేయలేదు కాబట్టి చిన్నపిల్లలకు కూడా బాగా పెట్టచ్చు.